కూర్చున్న చుట్టే డబ్బులు వస్తాయంటే ఎవరొద్దంటారు? ఇదే అదునుగా చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ఆర్జించే వారి ఆవిరి, సంపాదించే వారిని లక్ష్యం చేసుకుంటున్న మన సైబర్ నేరగాళ్లు. సైబర్ మోసాల బాధితుల్లో 85% యువత, మధ్య వయస్కులే. ముఖ్యంగా సంపాదన దారులపైనే లక్ష్యం చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. అందుకు సైబర్ మోసాల మొత్తం బాధితుల్లో 18 నుంచి 45 ఏళ్లలోపు వారి 85% మంది ఉన్నారు. అంటే వారి కన్ను ఎలాంటి పారిపైన ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఇందులో సాఫ్ట్వేర్ ఉద్యోగుల నుంచి కూలీలు, రైతులు, చివరకు గృహిణులు కూడా ఉండడం గమనార్హం. 2025లో రాష్ట్రంలో సైబర్ నేరాలు, అవి జరిగిన తీరు, బాధితుల తదితర అంశాలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రూపొందించిన నివేదికలో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. రాష్ట్రంలో ఆర్థిక పరమైన సైబర్ నేరాలకు సంబంధించి 91.369 ఫిర్యాదులు రాగా, అందులో బాధితులు పోగొట్టుకున్న రూపాయలు మాత్రం 1.524 కోట్లు పోగొట్టుకున్నారు. అంటే సైబర్ నేరగాళ్ల కన్ను ఎలా ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. మధ్య వయస్కులనే వాళ్ళు టార్గెట్ చేసుకుంటున్నారు, సంపాదించే వారినే టార్గెట్ చేసుకుంటున్నారు. ఇందులో ముఖ్యంగా పెట్టుబడి పేరుతో జరిగే మోసాలే అగ్రస్థానంలో ఉన్నాయి. ఆర్జించాలన్న తపన ఉండే యువకులు, మధ్య వయస్కులు ఈ తరహా సైబర్ వలలకు చిక్కుతున్నారు. ఎందుకంటే ఈ వయసులో డబ్బు సంపాదించాలన్న కోరిక ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పెట్టుబడి పెట్టి ఎక్కువ ఆర్జించాలన్న తపనతో సైబర్ నేరగాళ్లు వీరిని ఇట్టే పట్టేసి వారికి ఆవిరి పోసి డబ్బులు వీరు సంపాదించిందంట వాళ్ళ చేతిలో పెడుతున్నారు. మొత్తం 41.610 మంది సైబర్ నేరగాళ్ల బాధితుల్లో 26 నుంచి 35 లోపే 30% మంది ఉన్నారు. డబ్బు ఉండేది, సులువుగా ఆదాయం వస్తుందంటే ఆశపడేది ఈ వయసు వారే ఎక్కువ. ఒకసారి వీళ్ళ బాధితుల్లో ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వృత్తుల వారీగా బాధితుల శాతం, ఉద్యోగులు వచ్చేసి 45.6%, వ్యాపారులు 26%, విద్యార్థులు 9%, గృహిణులు 8.3%. ముఖ్యంగా గృహిణులనే వాళ్ళు టార్గెట్ చేసుకున్నట్టు మనం తెలుసుకోవచ్చు. మరి విశ్రాంత ఉద్యోగులు 2.8%, కూలీలు, రైతులు 5.9%, ఇతరులు 2.4%. ఈ విధంగా ఒకసారి మనం చూసుకున్నట్టయితే వారు గృహిణీలను, ఏం తెలియని వాళ్ళను ఎక్కువ వాళ్ళు టార్గెట్గా చేసుకున్నట్టు తెలుస్తుంది. సో దీన్ని అరికట్టాలంటే మనం తగిన జాగ్రత్తతో ఉంటూ కొందరికి మనకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి, వారికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి సైబర్ నేరగాల నుంచి తప్పించుకునేందుకు మనం సంపాదించి వారికి చేతుల్లో పెడుతున్నాం. ఇది ఆలోచించాల్సిన విషయం. పెట్టుబడి అనే పేరుతో వచ్చే లింకులు కానీ, ఏదన్నా కాల్స్ కానీ చాలా జాగ్రత్త ఉండాలని మా వే2 మీడియా తరపున మిమ్మల్ని కోరుతున్నాను.